ఇంకా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఈరోజు వారు చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేకంగా అభినందిస్తూ, పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో హాస్టల్లో చదువు కోసం, భవిష్యత్తు వికాసం కోసం, భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే తపనతో తల్లిదండ్రులను బిడ్డలను దూరంగా పెట్టి చదివిస్తూ, అదేవిధంగా చిగురించేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుండి ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని తపన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారికి చేయూతనిస్తూ ఈరోజు మళ్ళా మన జిల్లాలో వినూత్నమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ నిధులు, సిఎస్ఆర్ నిధులతో ఈ రోజున హాస్టల్ అన్నింటినీ కూడా ప్రైవేటు వసతులకి ఎక్కడా కూడా పోటీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు హాస్టల్ని ఆధునీకరించాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు 34 కోట్ల రూపాయల వరకు అటువైపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, 2 ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయడం కోసం కేటాయించడం జరిగింది. దీంట్లో ఇదంతా కూడా పారదర్శకంగా చేశారు. నేను దీంట్లో ఈ సందర్భంలో ఒక 2-3 విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. హాస్టల్స్లో కూడా చాలా ప్రాంతాల్లో స్థలం లో లెవెల్లో ఉన్నందువల్ల వర్షాకాలం వర్షాలు కురిసినప్పుడు బాగా బురదమయమైపోయి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు పిల్లలు నడవడానికి కొంచెం అసౌకర్యం ఉంది. కాబట్టి ఎన్నో చేస్తున్నాం. కాబట్టి ఆ హాస్టల్ ఉండేటువంటి ఏ ప్లేస్ కూడా మ్యాక్సిమం ఎకరాల్లో ఉండదు, కొద్ది ప్లేస్లోనే ఉంటుంది. కాబట్టి ఆ మెట్టంతా కూడా కాంక్రీట్ కానీ వేపించగలిగితే పిల్లలు ఎండాకాలం బయట కూర్చొని చదువుకోవడానికి కానీ అన్ని విధాల ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం వాళ్ళకి పిల్లలకి మనం చేసేటువంటి ప్రతి సంకల్పం వాళ్ళు చదువుకోవటానికి, పరిశుభ్రంగా ఉండటానికి చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ఆ ప్రాంతం కూడా కాంక్రీట్, లీడ్ కాంక్రీట్ వేసైనా కూడా నాపరాలు పరిసైనా కానీ ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా వర్షం వచ్చినా కూడా నీళ్లు నిలబడకుండా ఉండైతే వాళ్ళు బట్టలు మట్టి కొట్టుకోకుండా, షూ మట్టి కొట్టుకోకూడదు. వాటితో పాటు వాళ్ళు రూమ్స్లోకి వెళ్ళి ఆ మట్టి అంతా తొక్కి మళ్ళా మరుసనాడు ఉదయం వచ్చి స్వేపర్ చిమ్మేంత వరకు ఆ మట్టితో పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో అది కూడా ఒకటి డెవలప్ చేస్తే బాగుండనేది నా యొక్క అభిప్రాయం. రెండోది, సమ్మర్ బాగా వచ్చింది కాబట్టి మీకు వాస్తవంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ తెలిసింది. చాలా దగ్గర చాలా బోర్లలో ఎర్ర నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ జియాలజీ సర్వే చేపించి గ్రౌండ్ వాటర్ ఉండే దగ్గర బోర్ వేపించి కొంచెం నీళ్లను బాగా ఇవ్వగలిగితే పిల్లలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మున్సిపాలిటీ మాకు ముఖ్యంగా నా కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్స్లో బోర్లు ఉన్నప్పుడు కూడా నిన్న రోజున బోర్లు పెట్టిపోయినందువల్ల అప్పటికి ఒకసారి స్లష్ కూడా క్లీన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇంకా కూడా ఎర్రగా నీళ్లు వస్తున్నాయన్నారు. మేము ట్యాంకర్లు పంపించడం జరుగుతుంది. ఇది మున్సిపల్ అధికారులు అక్కడ పంపించేటువంటి లారీ రిపేరు, ట్రాక్టర్ రిపేర్ అయినప్పుడు పిల్లలు ఇబ్బంది ఉంది. కాబట్టి పర్మనెంట్గా ఉండడానికి కొత్త బోర్లు కూడా ఏర్పాటు చేయగలిగితే ఇంకా కూడా చాలా బాగుంటుంది అనేది నా సూచన. అదేవిధంగా నాకు పూర్తిగా తెలియదు కానీ హాస్టల్స్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయగలిగితే ఈ నైట్ టైము, ఫర్ ఎగ్జాంపుల్ కస్తూర్బా మహిళా కళాశాల ఉంటుంది కావల్లో, ఒక నైట్ 12 గంటలప్పుడు ఒక అబ్బాయి ఒక సందర్భంలో అట్లా రావడం జరిగింది. దీనివల్ల పిల్లలు, ఆడపిల్లలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు 10 నుంచి 11 సంవత్సరాల వయసు వచ్చి ఈరోజు కౌమార దశలో వచ్చేటువంటి ఈ టైంలో పిల్లలు తప్పుదారి పట్టకుండా వెనకెత్తున ప్రొటెక్షన్ ఉందని మనకు కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రతి హాస్టల్స్లోనూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఇది వార్డెన్ పరిధిలో ఉంచగలిగితే ఇంకా కూడా పిల్లల్లో ఒక క్రమశిక్షణ పెంచుకునేదానికి కూడా అవకాశం ఉంటుందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా హాస్టల్స్ చుట్టూ కాంపౌండ్ వాల్స్ లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఆ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం, ఆ కాంపౌండ్ వాల్స్ మీదనే సోలార్ లైట్, ఒక్కొక్క లైట్ మొత్తం పోల్తో కలిస్తే 6 లేదా 7,000 రూపాయలు అవుతుంది. సోలార్ లైట్ కానీ వేస్తే కరెంటు ఖర్చులు కూడా లేకుండా
పిల్లలు ఆ ప్రాంతం అంతా నైట్ కూడా వాళ్ళు బయటకు యూరిన్ రావాలన్నా దేనికి వెళ్ళాలన్నా భయంగా లేకుండా సోలార్ లైట్లు వెలుతురులో బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి చిన్నవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. అంత చిన్నదండి. పిల్లలకి మనం ఎక్సర్సైజ్ అనేది కూడా చేయించడానికి చిన్న చిన్న జిమ్ ఐటమ్స్ కూడా హాస్టల్స్లో ఏర్పాటు చేయగలిగితే పిల్లలు జిమ్ చేసుకోవడానికి ఎదిగే దశలో ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న జిమ్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయగలిగితే ఇంకా పిల్లలకు మెరుగైనటువంటి విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నాంది పలికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.